కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం, ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం. కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, మనసులో ధ్యానం మాటలో మౌనం, మనసులో ధ్యానం మాటలో మౌనం. మనసు మాట కందని నాడు మధురమైన పాటవుతుంది, మధురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది. మనసు మాట కందని నాడు మధురమైన పాటవుతుంది, మధురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది. పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు, పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు. పసితనాల తొలివేకువలో ముసురుకున్న మబ్బులు చూడు. అందుకే ధ్యానం, అందుకే మౌనం, అందుకే ధ్యానం, అందుకే మౌనం. కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం, మనసులో ధ్యానం మాటలో మౌనం. కొమ్మ కొమ్మకు సన్నాయి కొంట వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు, కోరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు. కొంట వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు, ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు. ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి, ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి. ఎప్పుడో ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి. అందుకే ధ్యానం, అందుకే మౌనం, అందుకే ధ్యానం, అందుకే మౌనం. కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం, మనసులో ధ్యానం మాటలో మౌనం. కొమ్మ కొమ్మకు సన్నాయి. హలో ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తాను. ఏందనంటే ఎవరి కర్మ వాళ్ళనే బలి తీసుకుంటుంది అని చెప్పానంటారు. మనము పూర్వజన్మలో ఏ విత్తనము వేస్తామే ఆ విత్తనమే పుడుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ కూడా మళ్ళీ జన్మలో. అలాగా ఏందనంటే మనము మర్చిపోయినా భూమి మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మనం ఏ విత్తనం అయితే వేసామో అది మనం ఏ విత్తనము వేసామని చెప్పని మనం మర్చిపోయినా కూడా భూమి మర్చిపోకుండా ఆ విత్తనమే తీసుకొని వస్తుంది. అందుకే పూర్వజన్మలో మనం ఏం చేసామనేది మర్చిపోయినా కూడా భూమి మాత్రం మనల్ని ఏందనంటే కర్మ అనే దాన్ని ఏందని చెప్పంటే వదలదు ఫ్రెండ్స్. ఆ విత్తనము ఎప్పుడు వేసామో వేసామో అనేది భూమికి మాత్రమే గుర్తుంటుంది. అందువలన ఏందని చెప్పానంటే మళ్ళీ జన్మలో మనం ఏమి ఇప్పుడు చేయకపోయినా కూడా ఏంటంటే పూర్వ జన్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ జన్మలో ఏందని చెప్పంటే మనం చేసినదే మనం మర్చిపోయినా భూమి మర్చిపోకుండా వాటిని ఏందని చెప్పంటే మనలకి మళ్ళీ తిరిగి ఇస్తుంది. అదే ఫ్రెండ్స్. కానీ మనకు కానీ గుర్తుగాని ఉంటే మాత్రము ఏందని చెప్పానంటే మనం దాన్ని సర్దిద్దుకోగలము, చేయగలమో. కానీ భగవంతుడు దాన్ని ఆ చాయిస్ మనకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. గుర్తు పెట్టుకునేటట్లు దాన్ని మనం సర్దిద్దుకునేటట్టు చెయ్యనివ్వలేదు. కానీ అది మనం పూర్వజన్మలో చేసిన పాపము మాత్రము ఈ జన్మలోను అది ఏందనంటే పూర్వజన్మలో ఏదైతే వేసామో అదే మనకు రిటర్న్ ఇచ్చి ఆ బాధ అనేది ఆ స్ట్రెస్ అనేది ఏందని చెప్పానంటే మనకి ఇస్తున్నాడు ఫ్రెండ్స్. అది భగవంతుడికి మనకి ఉన్న తేడా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే భగవంతుడే చేయగలవు అట్లాంటివి, మనం మానవ మనుషులమే మనం ఏమీ చేయలేము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నాది చాలా లిస్ట్లో ఉంది, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే.
అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆ భగవంతుడి సహకారం కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే.